పల్లవి మీడియా ప్రేక్షకులకు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆనందం, ఐశ్వర్యం మరియు సంతోషాలను పొందాలనుకుంటూ పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ శుభ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి. మీకు కూడా మా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేడం, ఏం చేస్తున్నారు మేడం? మాకు కొంచెం వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ రోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. గత 13 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా క్రిందటి సంవత్సరం కన్నా తర్వాత సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న కాలేజ్ ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్మెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో సాంప్రదాయానికి విలువ ఉంది అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మా విద్యార్థులు, అధ్యాపకులు అందరూ సాంప్రదాయ దుస్తులు రావటం మాకు ఆనందకరంగా ఉంది. మేడం, అయితే మొదటిగా ఫస్ట్ భోగి కదా, సో ఎందుకు జరుపుకుంటారు మేడం భోగి అనేది? భోగి అనేది మనలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం చిన్న పిల్లలకి భోగి పండ్లు అవి పోస్తే పిల్లలకి శుభం కలగాలి అని చెప్పి భోగిని సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి ఆ రోజు మకర సంక్రాంతి అంటే అన్ని పంటలు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరికీ సంతోషంగా ఉండాలి. అదేవిధంగా కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్లతో సంతోషంగా జరుపుకోవాలని సంక్రాంతి జరుపుకుంటాం. మీరు అన్నట్టుగా ఆఖరి రోజు కనుమ రోజు కలగూర అని చెప్పేసి అన్ని కూరగాయలతో అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి కనుమ రోజుని జరుపుకోవడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ కాలేజ్ మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది కదా? ఓకే, ఏంటి వాళ్ళ సెలబ్రేషన్స్ కాలేజ్ లో? సంక్రాంతి సెలబ్రేషన్స్. తెలుసా మీకు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు అనేది? సంక్రాంతి అనేది ఫార్మర్స్ కి ఉన్న, లేకపోతే రైతుల కన్నా వాళ్ళకి గర్వంగా వాళ్ళు ఈ పండగకి ఇంటికి వచ్చే ధాన్యాల వల్ల వాళ్ళ సంతోషంని మనం చూపించుకోవడానికి ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్త సంవత్సరాన్ని మంచిగా స్టార్ట్ చేయాలి. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? మీ యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఆంధ్రాలో మేమందరం ఈ పల్లెటూరులో ఎలా అయితే పండుగలు చేసుకుంటామో ఈ పండగకి అందరూ అమ్మమ్మ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని ఎలాగైతే తెలుసుకుంటామో ఆచారాలు అవన్నీ పాటిస్తాం. అలాగే మా కాలేజ్లో కూడా చేయాలనుకున్నాం, సో చేస్తున్నాం. సో థ్యాంక్ యూ మేనేజ్మెంట్ ఫస్ట్లీ మా అందరినీ సపోర్ట్ చేసి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. అండ్ వి థ్యాంక్ యూ ఫస్ట్లీ మీ అందరికీ సంక్రాంతి సంబరాలకి ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్ కాలేజ్ తరపు నుంచి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుతూ ఉంటాము. సంక్రాంతి ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సమయానికి చాలామంది రైతులకి వాళ్ళ పాడి పంటలన్నీ ఇళ్ళకు వచ్చే టైము, ప్లస్ రీసెంట్గా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్తో ఇంటికి ఫస్ట్ టైము అల్లుడు ఇంటికి వచ్చే టైం కూడా. సో దీంట్లో పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా ఇళ్లలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ కాలేజ్లో ఆ పండగ ముఖ్య ఉద్దేశాన్ని పిల్లలందరికీ తెలియజేయాలని చెప్పి ఈ పండగ సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తూ ఉంటారు.
ప్రొఫెసర్స్ వరకు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన చైర్మన్ అయినటువంటి మల్కా కుమరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో యశస్వి గారు, మన సెక్రటరీ గారు అండ్ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మల్కా నవీన్ గారు అండ్ అవర్ బిలౌడ్ అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మూర్తి గారు మరియు హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ప్రోగ్రామ్ కన్వీనర్ and all staff members and my dear student friends, on behalf of the management, definitely I have to congratulate the team, the convener of this Sankranti Samburalu festival. సో ఈరోజు మనము ఈ ప్రోగ్రాం ఎందుకు జరుపుతున్నామంటే భావి తరాలకు మనము మార్గదర్శకంగా ఉండాలి అంటే ఈ పండుగ యొక్క విశిష్టతలు, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా మన యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి పండుగని చాలా గొప్పగా జరుపుతూ ఉంటాం. దానితో ఏంటంటే ఆ పండుగ యొక్క విశిష్టతను, దాని యొక్క ఇంపార్టెన్స్ని మన యొక్క పిల్లలకు, భావితరాలకు తెలియజెప్పడమే కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి భావితరాలకు తెలిసే విధంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి పండుగను మన యొక్క కాలేజీలో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఒక్కసారి మా అందరి తరఫున, మేనేజ్మెంట్ అందరి తరఫున ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్పెషల్గా మన యొక్క పల్లవి ఛానల్ మన యొక్క ప్రోగ్రాం అంతటిని ఎంతో చిత్రీకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మా యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ఈరోజు పల్లవి కాలేజ్ సంక్రాంతి సంబరాలు వేడుక చాలా కన్నుల పండుగ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. నాది ఇది ఫస్ట్ ఇయర్ ఇక్కడ. పిల్లలు, టీచర్లు అందరూ కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందాకే మేము భోగి మంటలు కూడా వెలిగించి చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నాం, పాలు పొంగించి. అందరికీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మనకి ఏం సందేశం ఇస్తుందంటే పండుగ. ఆ పాతయ్యన్నీ ఒక దళపతి సినిమాలో పాటలాగా పాత ద్వేషాలు కానీ ఏమున్నా కానీ తీసి మంటలో తగలెట్టి ఒక వైరస్ తీసేసి కాలేజీ అభివృద్ధికి ఒక్క తాటి మీద నడిచి మన పల్లవి కాలేజ్ అంచెలంచెగా ఎదిగి టాప్ 10లో ఉండాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి పండగ ధన్యవాదాలు చెప్తున్నాను. పండగ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ టైమా మీరు కాలేజ్లో పార్టిసిపేట్ చేయడం? కైట్స్ ఫెస్టివల్ అవుతుంది కదా, ఫస్ట్ టైమా? First time we are first year BTech first year students of ECE. విచ్ స్ట్రీమ్? ECE.
ఈసీ. ఓకే, గుడ్. సో ఎట్లా అనిపిస్తుంది కైట్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయడం? We are feeling so excited, and this is the first event we are celebrating. And ఇప్పుడిప్పుడే ఇలా చేస్తున్నారు ఈ కాలేజ్ లో, నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది కదా మిమ్మల్ని. నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఆడపిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ చాలా ప్రతి ప్రోగ్రాంలో, ఈవెన్ ముగ్గుల కాంపిటీషన్ కానివ్వండి, కైట్స్ ఫెస్టివల్ కానివ్వండి, చాలా మోటివేషన్ ఎక్కువ ఉంది కదా. అవునండి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సో ఇది ఫస్ట్ టైమా ముగ్గుల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైం. ఓకే, ఏంటి థీమ్, ఏం వేస్తున్నారు? మా కాలేజ్ లోగో. మీ కాలేజ్ లోగోనా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దిస్ ఈస్ అవర్ కాలేజ్ లోగో, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఇవన్నీ మేము రోజు యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్. ఓకే, సోషల్ మీడియా యాప్స్ అండ్ కాలేజ్ లోగోతోని ఇదొక థీమ్, అంతేనా? ఓకే, సో ఏ స్ట్రీమ్ తీసుకున్నావు? సిఎస్సి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మీ టీచర్స్, మీ మేనేజ్మెంట్ ఇంత మంచిగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ హ్యాపీ. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ప్రతి దాంట్లో. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ మ్యామ్. విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం థీమ్ వేస్తున్నారు మీరు ఇవాళ? యొక్క పార్టిసిపేటింగ్ కదా ముగ్గుల కాంపిటీషన్ లో, ఏం వేస్తున్నారు, ఏంటిది? సంక్రాంతికి నార్మల్ గా మనం చెరుకు, గంటి, ఇంకా ఈ కుండ ఇవి చేస్తాం కదా, ఆ థీమ్ చూసి సెలెక్ట్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఈ బుక్ అనేది చూస్ చేసుకున్నాం. ఆ థీమ్ కి అంటే సంక్రాంతి కాబట్టి కరెక్ట్ గా ఈ థీమ్ సెట్ అవుతుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు జరుపుకుంటారు సంక్రాంతి తెలుసా? ఏమన్నా చెప్తావా? అంటే మా రైతులు మోస్ట్లీ ఇది చేసుకుంటారు, ఎందుకంటే కొత్త పంట వస్తుంది కాబట్టి వాళ్ళది న్యూ ఇయర్ బాగా ఉంటుంది, నెలంతా అంటే సంవత్సరం అంతా పంట బాగుంటుంది అని చెప్పేసి సంక్రాంతి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా? ఓకే, బాగుంది కలర్ కాంబినేషన్స్. ఓవర్ది ఐడియా, ఈ కాన్సెప్ట్ అన్ని చూసి వేసుకొని మోస్ట్లీ అన్నీ ఉంటాయి కదా, అందులో ఇది బెస్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఒక్కరు మాత్రం ఇక్కడ ముగ్గులు వాళ్ళతో కాంపిటేట్ చేస్తున్నారు. సో మీకు ఇష్టమా? మీరు వేస్తారా నార్మల్ గా కూడా? నార్మల్ ఏం లేదక్క, ఫ్యూచర్ లో అవసరం ఉంటది కదా. ఓకే, అన్ని నేర్చుకోవాలంటారు. ఎస్. ఓకే, సో ఏంటిది థీమ్ ఏంటి? టీమ్ సైబర్ సెక్యూరిటీ 4th ఇయర్ అక్క. 4th ఇయర్ సైబర్ సెక్యూరిటీ టీమే అది. ఓకే, ఫైన్. ఈ ముగ్గురు థీమ్ అంటున్నాను. టీమ్ ఐడియా లేదక్క, వాళ్ళు వేసారు, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్. సో కలర్ కాంబినేషన్స్ తో మీరు హెల్ప్ చేస్తారు. ఎస్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క.